శ్రీవిక్రీశమిభాభస్యం సేవకాభిష్టదాయకం ఏకదంతము మా పుత్రం నమామి గణనాయకం. గురుర్బ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవ మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. మద్గురువర్యులైన తెనాలి వాస్తవ్యులు స్వర్గీయ శ్రీ తెలాకుల వెంకటేశ్వర గుప్త భాగవతులకు, నాకు సంగీత భిక్ష పెట్టిన స్వర్గీయ శ్రీ ఉప్పలపాటి లక్ష్మీనారాయణ గారికి, నా ఇరువుల గురువుల పాద పద్మాలకు నేను హృదయాంజలుడు సమర్పణం చేసుకుంటూ, భక్తి టీవీ ప్రేక్షకులకు నా హృదయపూర్వక నమస్సులు తెలియచేస్తూ కథాగానం ప్రారంభం చేస్తున్నాను. వీరాభిమన్యు జరిగిన కథ. కౌరవులకు పాండవులకు ఘోరాతి ఘోరంగా 9 రోజులు ప్రళయంగా యుద్ధం జరుగుతుంది. 10వ రోజు తాతగారు భీష్ముడు అంపశయ్యను అలంకరిస్తారు. ఆ తరువాత దుర్యోధనుడు సర్వసేనాధిపతిగా గురువుగారైనటువంటి ద్రోణాచార్యుని నిర్ణయిస్తాడు. ఆ ద్రోణుడు ధర్మరాజును పట్టి సుయోధనుడికి మాట ఇచ్చాడు గనక ధర్మరాజును పట్టి బంధించి నీకు అప్పగిస్తానని మాట కోసరంగా 10వ రోజు తాతగారు అంపశయ్యను అలంకరించగా, ద్రోణాచార్యునికి పట్టాభిషేకం చేయగా, సుయోధనుడు సర్వసేనాధిపతిగా ప్రళయమైనటువంటి పద్మవ్యూహాన్ని నిర్మిస్తాడు గురువు గారు. కృష్ణార్జునులు లేని సమయం అది. అభేద్యమైనటువంటి వ్యూహం నిర్మించగా, ఆ వ్యూహం సంగతి తెలిసిన వారు ఒక అర్జునుడు, అభిమన్యుడు మాత్రమే. కృష్ణార్జునుడు త్రిగర్తలతో యుద్ధం చేయడానికి వెళ్ళారు. అభిమన్యుడు లేడు, ఏం చేయాలి? గురువు గారు అభేద్యమైన వ్యూహాన్ని నిర్మించాడు అని భయపడుతూ భీముని సుభద్రా మందిరానికి పంపిస్తాడు. ఒకవేళ అభిమన్యునికి తెలుసునేమో, తెలిస్తే ఒకవేళ నేను రమ్మన్నాను చెప్పు అని. విషయం భీముడు సుభద్రతో చెప్పగా, సుభద్ర అభిమన్యునికి తెలుసండి, పద్మవ్యూహంలోకి వెళ్ళడం తెలుసు, రావడం తెలియదని ఆ జరిగినటువంటి కథంతా క్లుప్తంగా తాను గర్భిణితో ఉన్నప్పుడు అర్జునుడు పద్మవ్యూహంలోకి వెళ్ళడం చెప్పడం, తాను వినడం, రావడం మాత్రం తనకు తెలియదండి అని చెప్పగా, ధైర్యం చెప్తాడు భీముడు. సుభద్ర, అభిమన్యు కుమారుడు వ్యూహంలోకి నాకు దారి చూపిస్తే ఆ తరువాత నేను చూసుకుంటా అన్నాడు భీముడు. ఏవండి, ఉత్తరకాంత భర్త యుద్ధానికి వెళుతున్నందుకు ఏదో తను బాధపడుతూ చేయనది లేక వీర తిలకాన్ని దిద్ది భర్తను యుద్ధ భూమికి పంపించడానికి సిద్ధం కాగా, తల్లి ఆశీస్సులు పెదనాన్నగారి దగ్గరకు వచ్చి పెదనాన్న ఆశీలు తీసుకుని పెదనాన్నగారి ఆశీస్సులతో పద్మవ్యూహంలో జొరబడతాడు. చిచ్చర పిడుగులాగా చొచ్చుకుపోయి వ్యూహాన్ని చిందరవందర చేస్తాడు. వైరవీరులందరి మస్తకాలని పండిన తాటి పండువలే ఫల 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 రాలిపోయేటువంటి విధంగా యుద్ధం చేశాడు పద్మవ్యూహంలో బాలవీరుడైనటువంటి అభిమన్యు కుమారుడు. ఆఖరాంశలో అభిమన్యుని ధాటికి ఆగలేక, కౌరవులు అభిమన్యుని తట్టుకోలేక యుద్ధంలో అక్రమ యుద్ధం చేయవలసిందిగా సుయోధనుడు గురువు గారికి చెప్పగా, గురువు గారు చేయునది లేక దుర్యోధనుని ఒత్తిడికి తట్టుకోలేక అక్రమ యుద్ధం చేసి అభిమన్యుణ్ణి హతమార్చమని ఎప్పుడైతే హెచ్చరిక చేశాడో, అందరూ ఏకమై అభిమన్యు కుమారుణ్ణి అక్రమ యుద్ధం చేసి యుద్ధ భూమిలో చంపేస్తారు. అయితే అభిమన్యుడు ఒక్కడే వ్యూహంలో ప్రవేశించేశాడు. భీముడు వెళదాం అనుకున్నాడు, కానీ అక్కడ వెళ్ళేటువంటి అవకాశం లేదు. వెళ్ళాలని జరువుగా ప్రవేశం చేయాలని ఆరాటపడ్డాడు భీముడు, కానీ వెళ్ళలేకపోయాడు. అభిమన్యుడు ఒక్కడే లోపలికి వెళ్ళాడు. ఎవ్వరూ లోపలికి వెళ్ళడానికి అవకాశం లేదండి. అసలు అభిమన్యుడు ఒక్కడే వెళ్ళడానికి కారణం ఏమిటి? అసలు ఆ ద్వారం దగ్గర ఎవరు అడ్డుపడ్డారు? మరి భీముడు కూడా సహాయంగా ఉంటే అభిమన్యునికి ఈ అక్రమ మరణం సంభవించేది కాదు కదా. అసలు లోపలికి ఎలా వెళ్ళలేకపోయాడు భీముడు? అక్కడ ఏం జరిగింది అనేది ఇంతవరకు జరిగిన కథలో మనం అందరం చెప్పుకున్నాం. ఇక్కడ నుండి జరగబోయేటువంటి కథ వినండి. అభిమన్యుని మరణానికి అసలు కారణం ఏమిటంటే, అభిమన్యుడు పద్మవ్యూహంలోకి వెనక ముందు చూడకుండా జొరబడిపోయాడు. అలా వ్యూహంలోకి జొరబడగానే
సైంధవుడు అడ్డుపడ్డాడండి ఆ ద్వారం దగ్గర. అసలు కారణం ఏమిటి? పాండవులను ఎవరిని లోపలికి వెళ్లకుండా ఎందుకు చేశాడు? భీముడు లోపలికి ప్రవేశం ఎందుకు జరగలేదంటే ఎవరిని రానివ్వలేదండి. సైంధవుడు ఒక పర్వతాకారంగా పెరిగిపోయాడు. పర్వతాకారుడైపోయి ఆ ద్వారం దగ్గర అడ్డుపడిపోయాడు. ఒక అభిమన్యుడు లోపలికి వెళ్ళాడండి. ఇతరులను ఎవరిని ప్రవేశింప చేయలేదు సైంధవుడు. ఎవరిని వెళ్లకుండా అలా అడ్డుపడిపోయాడు. కారణం ఏమిటంటే సైంధవునికి ఈ పర్వతాకారం ఎలా వచ్చింది, ఆ ద్వారం దగ్గర ఎందుకు అడ్డుపడ్డాడు, ఇది ఎలా జరిగింది అనేది క్లుప్తంగా మీ అందరికీ కూడా మనవి చేస్తాను. దయచేసి వినండి. పాండవులు వనవాస క్లేశం అనుభవించేటువంటి రోజులవి. కామ్యక వనంలో ఉన్నారు పాండవులు. 5 అలాగా ఆహార నిమిత్తంగా వెళ్ళారు. ద్రౌపది ఒక్కటే ఉన్నది కామ్యక వనంలో. అదే మార్గాన వెళుతున్నాడు ఎవరు? సింధురాజు సైంధవుడు. ఆ సైంధవుడు అదే మార్గాన వెళుతూ పాండవులు ఇక్కడ ఉన్నారు, ద్రౌపది కూడా ఉంది అని తెలుసుకున్నాడు. సైంధవునికి ఆ పాండవులు ఉన్న ప్రదేశం దగ్గరకు వచ్చేప్పటికి దుర్బుద్ధి కలిగిందండి సైంధవునికి. పాండవులు ఇక్కడనేనా ఉన్నది? ద్రౌపది, నిన్ను నీ స్వయంవరంలో చూశాను. నేను కూడా వచ్చాను, ప్రయత్నం చేశాను, కానీ ఫలించలే. అయినా ఇప్పటికైనా మించింది లేదు, ఇప్పటికైనా ప్రయత్నం చేద్దాం అని సైంధవుడు కామ్యక వనంలోకి వెళ్ళాడండి. ఆ ద్రౌపది ఎంతో అభిమానంగా దుస్సల తనకు ఆడబడుచు, ఆడబడుచు భర్త తనకు అన్న, అన్నను ఏ విధంగా గౌరవిస్తారో అంతకంటే ఎక్కువగా అన్న రండి కూర్చోండి, కొంచెం పానీయం తీసుకుంటారా? పానీయము కాదు ద్రౌపది, మధుపానము కాదు, అమృతపానం కావాలి. అన్నా ఏమిటి మీరు మాట్లాడేది? నేనన్నా నీ చెల్లెలని పాంచాలని. వరసలు కలపక్కు ద్రౌపది. ఆనాటి నుంచి ఏది నీ స్వయంవరం సమయంలో నిన్ను చూచిన దగ్గర నుంచి నీ రూపు నా హృదయంలో తాకుతూ నన్ను ఆలోచన చేసే విధాన్ని మార్చేస్తుంది. ఏమైనా నీ అందాన్ని నేను ఏమని పొగడను? ద్రౌపది, చక్కదనాల చుక్కయగు ఈ చక్కెర బొమ్మను సృష్టిసే. విధాత, అసలు నీకు బుద్ధి లేదు. ఇలాంటి రూపసిని తయారు చేసి ఈ పనికి మారిన పాండవులకు అర్ధాంగిని చేస్తావా? నాలాంటి వాడికి భార్య అయితే ఎంత సుఖపడి ఉందో. ద్రౌపది, నీ అందాన్ని నేను ఏమని పొగడును? చక్కదనాల చుక్కయగు చక్కెర బొమ్మను సృష్టిసే. తాను ఎక్కడ చూచి, తాను ఎక్కడ చూచి ఇట్లు రచించెనో తొల్లి విధాత. ఈ పెకుందగగా నన్ను కూడా ఊపతిని తానట సృష్టి ఎనర్జీయోడనా నికమరుగజాల, నికమిరుగజాల తరుణీవణిని, నికమిరుగజాల ఈ తరుణీమణి. ఈ వీతుడు పెళ్ళియాడెన ఈ తరుణీమణిని, ఈ తరుణీమణిని వీరు పెళ్లి ఆడే కదా. ద్రౌపది, 5 కట్టుకున్నావు కానీ నీ జీవితానికి సుఖం లేదు. అర్భకులైన వాళ్ళు భార్యను అవమానం చేసిన తల్లు దించుకుని కూర్చున్న దద్దమ్మలు. ఎందుకు అలాంటి భర్త లేక
నాలాంటి వాడు గొప్పవాడు భర్త అయితే నీ జన్మం సార్థకమైపోతుంది. అంతేకాదు ద్రౌపదే, మునుముందుగా నేను చెప్పేది ఒకటే, నీ అందానికి నేను తల వంచుతున్నాను. నీ అందం ఏమిటి సామాన్యమా? అరవిందవశోకంచ సూతంచ నవమల్లిక నీలోత్పలంచ పంచయత పంచబాణాస్య సాయక. బ్రహ్మ ప్రశాంతంగా ఉన్నప్పుడు నీ రూపాన్ని చిత్రించినాడో ఏమో తెలియదు, విధాత అమృతం పోశాడో ఏమో నాకు తెలియదు. అయినా నీ అందము ఏమని పొగడవలే? మేఘ మధ్యంబున వెలువడి విలసించు క్రక్కారు మెరంగు తెరంగున. ద్రౌపదే, మేఘ మధ్యంబున వెలువడి విలసించు క్రక్కారు మెరంగు తెరంగున మృగధర మండలంబు నిర్గమించు మృగంబు చందంబున మందగమనమునయున్న సుందరి. మనసార ప్రేమించిదిరే, నీ వాత్సధారసాలలో నన్ను ఒక్కసారి ఒక్కసారి ప్రాణనాథ జీవితేశ్వర అని పలుకరించరాద సుందరి. నీ సొమ్మేమైన పోయానా అంటుంటే ఆ ద్రౌపది అన్నదే, అన్నయ్య కళ్ళు పోతాయి, ఎందుకు మీరు ఇలా మాట్లాడుతున్నారు? అన్నయ్య మీకు నమస్కారం చేస్తాను, దయచేసి ఇక్కడి నుంచి వెళ్ళిపోండి. పాండవులకు ఈ విషయం తెలిస్తే మిమ్మల్ని చంపేస్తారు. చచ్చిన పర్వాలేదు, నీవు నా భార్య అవ్వడం కన్నా నాకు అదృష్టమా అని ఆమెను తాకడానికి ప్రయత్నించాడు సైంధవుడు. అన్నా కళ్ళు పోతాయి, దుర్మార్గుడా, చెల్లెళ్ళు అంటుకోవడానికి ప్రయత్నం చేస్తున్నావా? నీచుడా, నీ సంస్కారం ఏమైపోయింది? నీవు ఇప్పటి వరకు నేను ఎందుకు ఓర్చుకున్నానంటే, నా ఆడపడుచు భర్తగా నిన్ను సహించి ఊరుకున్నాను. ఈ విషయమే పాండవులకు తెలిస్తే ఒక క్షణంలో నిన్ను చంపేస్తారు. ఆగో 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 తాకతు ఆగో అంటూనే ఉంది. సైంధవును ఆవిడ గట్టిగా పట్టి అలా రథం మీద కూర్చోబెట్టుకొని రథాన్ని నడుపుకుంటూ వెళ్ళిపోతున్నాడు సైంధవుడు. అలా ఎప్పుడైతే సైంధవుడు తీసుకెళ్తున్నాడో ఆ రథం మీద వెళ్ళిపోతూ ద్రౌపది ఆర్తిగా తన్ను ఆదరించేది ఎవరండి? ప్రతి క్షణం ఆదుకునేది ఎవరు? ఆ గోపాలకృష్ణుడి, ఆ గోవిందుడి, ఆ జనార్దనుడి. ఆ బాధలో ఉండి ఒక్కసారి కృష్ణ గానం చేసిందండి. అన్నయ్య, కృష్ణన్నయ్య నన్ను ఆదుకో అన్నయ్య, నన్ను కాపాడన్నయ్య, నీవుగాక నాకు దిక్కెవరున్నారన్నయ్య. మురవినరా మురళీధరా మురవినరా మురళీధరా నా మురవినరా మురళీధరా. మురళీధరా మురళీధరా పరమ కృపాకర పాలింపవేరా, పరమ కృపాకర పాలింపవేరా. ధరణి ను మిల్చిన దైవమెవరు? కృష్ణ కృష్ణ ధరణిను మించిన దైవమెవరు? సరివారిలో నన్ను సౌకశాయకురా, సరివారిలో నన్ను సౌకశాయకురా. బిరబిరా నేలరా చరణదాసినిరా, బిరబిరా నేలరా చరణదాసినిరా. వరవినరా మురళీధరా నా వరవినరా మురళీధరా. అలా ఆర్తితో ఎప్పుడైతే కృష్ణ దీనబాంధవా గోపీ జనప్రియ కాపాడు తండ్రి అని ఆర్తిగా పిలిచిందో, గోపాలుడు విన్నాడు. ఒక వాయురూపంలో ఈ శబ్దాన్ని తీసుకొని అలా భీముడి చెవిలో పడేట్టుగా ఎప్పుడైతే ఈ వాయు రూపంలో ఆవిడ ఆర్తనాదం వినిపింపజేశాడో, భీముడి చెవిలో వినిపించింది కాపాడండి రక్షించండి అని. ఇది ఏదో ఘోరం జరిగిపోతుంది అని భీముడు వెంటనే ఆతురతగా ఆ కామికోణానికి వస్తూ ఉంటే రథంలో తీసుకెడుతున్నాడు ద్రౌపది. సైంధవ ఆగా, ఆగరా, ఎక్కడికి వెళుతున్నావు? మా పట్ట మహిషి పాంచాలను తీసుకువెడుతున్నావుట్రా అని అమాంతంగా రథంపైకి దూకాడు. ద్రౌపదిని క్రిందికి నెట్టివేయించి ఆ సైంధవుని జుట్టు పట్టుకున్నాడు. ఎరా నీచుడా, పాతకే
చండాలుడా, చెల్లెలని తాకడానికి ప్రయత్నించావా? నిన్ను ఏం చేస్తానో చూడు. ఇదిగో నా ఈ ఖడ్గంతో నిన్ను ముక్కలు ముక్కలుగా నరుకుతాను అని ఖడ్గాన్ని తీశాడు.